హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే మేము నిన్న సండే కాబట్టి ఏం చేయాలో ఇంట్లో తోచక ఐకియాకి వెళ్ళామన్నమాట. ఐకియా అయితే మనకు కొంచెం ఏమేమి న్యూ ఐటమ్స్ వచ్చాయి, న్యూ మోడల్స్ వచ్చాయి, ఎలా తీసుకోవచ్చు ఏంటి అన్నది అన్నీ తెలుస్తూ ఉంటాయని చెప్పేసి, అండ్ ఈ మధ్య బాగా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటున్నాయి, ఆఫర్లో ఉంటున్నాయని కూడా చూస్తున్నాం. కాబట్టి అసలు ఎలా ఉన్నాయి ఆఫర్స్ అని చెప్పేసి చూద్దామని వెళ్ళాము. అండ్ ఈ వీడియోస్ కూడా నాకు కుక్వేర్ సెట్స్ కొన్ని కావాలి, సో అందుకే వెళ్తే బెటర్ అని చెప్పేసి అడిగేసరికి మా హస్బెండ్ కూడా దానికి ఓకే అన్నాడు. సో మేమైతే సండే ఎర్లీ మార్నింగ్ అని కాకుండా టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ అసలు ఎండ బాగుంది, బట్ బయటకు వెళ్ళాలని లేకుండే, కానీ వెళ్తే బెటర్ అని చెప్పేసి 1 o'clock వెళ్ళామన్నమాట. అసలు ఎక్కువ రష్ కూడా అంత అనిపించలేదు. 1 o'clock వెళ్ళాం కాబట్టి బాగా అనిపించింది మాకు, ఈజీగా ఫ్రీగా చేసుకున్నాము. మొత్తం ఐకియా మొత్తం తిరిగేసి ఈవినింగ్ 5-6 వరకు రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ముందు వీడియోలో అయితే నేను మొత్తం వ్లాగ్లో ముందు మన కుక్వేర్ సెట్స్ ఒక హాఫ్ వరకు నేను ఒక 1 minute వరకు ముందు షార్ట్స్లో పెట్టేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇదైతే మొత్తం మిగతా వ్లాగ్ పెట్టేద్దామని చెప్పేసి ఇందులో పెట్టేశాను అనమాట. ఈ వ్లాగ్లో అయితే నేను మ్యాక్సిమము మనకి టేబుల్స్ ఏవి ఉంటాయి, అండ్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ కిచెన్వి ఎలా ఉన్నాయి అన్నట్టు నేను అన్నీ ఇంట్లో ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ హైదరాబాద్లో వచ్చిన వాళ్ళైతే ఇక్కడైతే మా హస్బెండ్ ఒక చైర్ తీసుకుందాం, టేబుల్ తీసుకుందామని అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. మాకైతే ఈ టేబుల్ కనిపించింది, ఇది అడ్జస్టబుల్ అన్నట్టు. నేనైతే అక్కడ స్విచ్ నొక్కుతున్నాను కదా, అలా మనం స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే అది పైనకి కిందికి అవుతుంది అన్నమాట. మనం అడ్జస్టబుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కూడా ఇలాంటి అడ్జస్టబుల్ టేబుల్ని ఇప్పుడు ప్రజెంట్ ఇంత క్వాలిటీలో అయితే నేను చూడలేదు. మ్యాక్సిమమ్ నాకైతే ఐకియాలో కనిపించింది, ఇదైతే చాలా బాగుంది అనిపించింది, కానీ రేటే కొంచెం ఎక్కువ. 38,990 అంటే 39,000 అన్నట్టు అరౌండ్. సో ఇదైతే చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ కూడా. మనకి ఎంత అంటే అంత అడ్జస్టబుల్ అవుతుంది, కానీ మేమైతే అది ఆఫర్ అంత పెట్టలేకపోయాము, సో మేమైతే తీసుకోలేదు అది. కానీ చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి స్మాల్ పీసెస్ అయితే ఎంత కనిపిస్తున్నాయండి, చాలా బాగా అనిపించాయి. అక్కడక్కడ మాత్రం 149, 99, 100, 199కి మాత్రం చాలా మంచి క్వాలిటీలో ఉన్న స్మాల్ పీసెస్, చిన్న ఎక్విప్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇలాంటి కిచెన్ సెట్స్ అయితే మనం నార్మల్గా టీవీలో చూస్తుంటాము, అక్కడ చూస్తుంటాం కదా, ఇవి చాలా బాగా అనిపించాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. నేనైతే ఇంకా తర్వాత కుక్వేర్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ 500, 1000 అలానే ఉంది. నేను ఇందాక చూపించాను కదా, ఆ కుక్కర్ అయితే ఓన్లీ 500కే ఉంది, అది నేను మళ్ళీ తీసేసుకున్నాను అన్నట్టు. అండ్ ఇలాంటి కిచెన్ వేరు మనకి ఎప్పుడైనా న్యూ హౌస్ బిల్డ్ చేయాలన్నప్పుడు ఇలాంటివి మాత్రం మనకు మంచిగా యూజ్ అవుతాయి ఐడియాస్. ఇలాంటి చూస్తున్నారు కదా, ఇందాక నేను కప్స్ అవన్నీ అయితే నేను ఒక్కొక్క 1 పీస్ తీసుకున్నాను. ఒక్కొక్కటి మనకు 99కి 6 pieces వచ్చాయి. కప్స్, ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే ఇంకా బాగుంది. జస్ట్ రేట్ మాత్రం ఎక్కువ. స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఆర్గనైజ్డ్గా చాలా బాగున్నాయి. బట్ రేట్ ఏంటంటే ఒక 1 పీసే మనకి 1000 to 2000 పడుతుంది. మేబీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అంత అఫోర్డ్ చేయలేకపోవచ్చు మేబీ, కానీ బాగున్నాయి అన్నట్టు. తర్వాత ఇలాంటి స్మాల్ ఉంటాయి కదా, జస్ట్ 500 లోపు మనం ఆర్గనైజ్ చేసుకునే క్లాత్స్ ఆర్గనైజర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటి నేనైతే కప్స్ అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ సెషన్ ఉందండి. అంటే నేనైతే మరీ అన్ని మిర్రర్స్ ఎలా ఉంటాయి, వాష్రూమ్స్లో మనకి ఎలా మిర్రర్స్ స్టిక్ చేసుకోవాలి, ఇదైతే మొత్తం మనకి వాష్రూమ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. అదే టైంలో మా బాబు కొంచెం క్రాంకీగా ఉండేసరికి నేనైతే వాడికి వాటర్ ఇద్దామని ఒక సైడ్కి వాటర్ ఇచ్చేస్తూ ఉన్నాను. వాడికి కొంచెం వాటర్ తాగిచ్చేసి మిగతావన్నీ కవర్ చేసామన్నమాట. ఇక్కడైతే వాష్రూమ్కి కొంచెం సోప్స్ ఉంటాయి కదా, సోప్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సోప్ బాక్సెస్ అయితే స్టిక్ చేసేవి ఉన్నాయి. జస్ట్ 200కి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. 200లో ఇవన్నీ మేమైతే ఇదొకటి అండ్ బ్రషెస్ వేసుకునేవి 2 తీసుకున్నాము. జస్ట్ స్టిక్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అలా స్టిక్ చేసుకునేవి అయితే మేము తీసుకున్నాము.
200కి ఇంత క్వాలిటీ రావడం కూడా బెటర్ అనిపించింది. మనం బయటనే మనకి 100 ఉంటుంది, బట్ అక్కడ 200కి ఇంత క్వాలిటీ రావడం కూడా చాలా బాగా అనిపించింది. మేమైతే తీసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ సెషన్ అనమాట. ఇక్కడైతే మనకి బెడ్స్ అనేవి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏ మోడల్ అండ్ రేట్ని మాత్రం కొంచెం హైయే ఉన్నాయి. ఆఫర్స్ టైమ్స్లో వెళ్తే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి. అండ్ ఏ మోడల్స్లో ఉండాలి అన్నవైతే చాలా బాగున్నాయి అక్కడ. లంచ్ చేసేసాక మేము మళ్ళీ కొంచెం ఒక 1-2 అవర్స్ తిరిగేసి నెక్స్ట్ మేము నీలోఫర్ కేవ్కి వెళ్ళామన్నమాట. ఆ నీలోఫర్ కేవ్ది కూడా మీకు షార్ట్లో యాడ్ చేశాను. అండ్ లంచ్ చేశాక అయితే కింద మనం లాస్ట్లో మొత్తం కుక్వేర్ సెట్ ఉంటుంది కదా గ్రౌండ్ ఫ్లోర్లో, ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేసాము. అక్కడైతే వాజెస్వి కానీ ఇలా స్మాల్ కిచెన్వి క్లీనర్స్ కానీ అవన్నీ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. చాలా తీసుకోవాలనిపించింది, కానీ అన్నీ సగం అప్పటికే ఉండేసరికి నేను ఏవి కొన్ని తీసుకోలేదు. ఇవన్నీ కూడా మనకు 99 రూపీస్లోనే వచ్చేసాయి. ఇవన్నీ క్లిప్స్ కానీ ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ 69కి ఎంత తీసుకుందాం అనుకున్నాం. మా బాబు అయితే ఇది కింద పడేస్తాడు, అవి అయితే పడిపోతాయని చెప్పేసి ఈసారికి అయితే మేము తీసుకోకుండా జస్ట్ చూసి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి జస్ట్ 100 రూపీస్కి మనకి కుకీస్ ఉండే అక్కడ. తర్వాత బ్రషెస్, ఈ బ్రషెస్ కూడా మనకి 99 రూపీస్ అలానే ఉన్నాయి. ఇవన్నీ కిచెన్కి సంబంధించిన ప్లేట్స్ వేసుకునే ర్యాక్స్, కింద మ్యాట్స్, ఇవన్నీ స్మాల్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో మనకి వచ్చేసాయి. ఇలా ప్లేట్స్ వేసుకునే ర్యాక్స్ మాత్రం 400-500 ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్స్ ఉన్నాయి. అండ్ ఇందాక మనం బాక్సెస్ చూసాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్నవి మన కట్టర్స్ కానీ నైఫ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ రేట్స్ అయితే అన్నీ 500 అబోవ్ 199 అలా ఉన్నాయన్నమాట. రీజనబుల్గానే ఉన్నాయి, తీసుకోవచ్చు ఎవరైనా కూడా. అండ్ ఇవి అయితే జార్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మీరు ఆల్రెడీ ఐక్యాకి వెళ్ళుంటే కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టార్టింగ్ వీడియోసే కాబట్టి అంత పర్ఫెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ముందు మాత్రం నేను పక్కా పర్ఫెక్ట్గా ఇవ్వాలని నేను బాగా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక జస్ట్ నార్మల్గా
ఫ్లాట్స్ పెట్టుకునేవి ఉంటుంది కదా, అది ఉందన్నమాట. తక్కువ ప్రైస్లోనే ఉండే, బట్ బాగా వెడల్పుగా ఉండేసరికి మేము అది తీసుకోలేదు. ఈ కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ చిన్న చిన్న కంటైనర్స్ అయితే 200, 400, 500 లోపు అన్ని సైజెస్ మనకి దొరుకుతాయి. ఇవన్నీ మనకి కిచెన్ సంబంధించినవి అండి. కంటైనర్స్ మనం ఏవైనా వేసుకోవాలి అని అనుకునేవి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వాజెస్, మనకి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. అన్నీ స్మాల్ అవి ఐ థింక్ పాట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, అండ్ ఫ్లవర్ వాజెస్ టైప్ ఉన్నాయన్నమాట. జస్ట్ చాలా తక్కువ 99 రూపీస్కి 3 ఫ్లవర్ వాజెస్ అలా వచ్చాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. బట్ నేనైతే ఎక్కువ మా బాబు కింద పడేస్తే అన్నీ పగిలిపోతాయి అని చెప్పేసి ఇక్కడ మాత్రం నేను ఏం పర్చేస్ చేయలేదు. జస్ట్ మీకోసం ఈ వీడియోని మాత్రం పూర్తిగా తీసాను అనమాట, చూసేయండి. కానీ ఇవైతే చాలా బాగున్నాయి. ఇదైతే మస్తు అనిపించింది మాకు వెళ్ళగానే. చాలా పెద్ద దాంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఐక్యాకి అయితే డెఫినెట్గా వచ్చి విజిట్ చేసి చూడండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.